కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ లీడర్. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగాను పనిచేశారు. పార్టీ కోసం ఇప్పటికీ కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆయనకు హస్తం పార్టీ బంపర్ ఆఫర్ ప్రకటించిందా? త్వరలో జరిగే రాజ్యసభ పదవుల భర్తీలో ఆయనకు పదవి ఇవ్వాలని డిసైడ్ అయిందా? కర్ణాటక కోటాలో ఆయన పెద్దల సభకు పంపేందుకు హైకమాండ్ పెద్దలు ఆయన పేరును సీరియస్ గా పరిశీలిస్తున్నారా? ఇంతకీ ఎవరా రాజ్యసభ రేసులో ఉన్న నేత? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవం కోసం హస్తం పార్టీ కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోపు పార్టీ బలోపేతమే లక్ష్యంగా హస్తం పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. వైఎస్ మరణం తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా మారింది. ఆ తర్వాత రాష్ట్ర విభజనతో పార్టీ జెండా మోసే నేతలే లేకుండా పోయారు. చివరకు వైఎస్ కుమార్తె షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించారు. అయినప్పటికీ పార్టీ పరిస్థితి మెరుగుపడడం లేదు. దాంతో ఏపీ నుంచి ఒక నేతకు రాజ్యసభకు పంపాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈసారి పెద్దల సభకు మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరును పార్టీ పెద్దలు సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీ నుంచి అవకాశం లేకపోవడంతో కర్ణాటక నుంచి రాజ్యసభ అవకాశం దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. దేశవ్యాప్తంగా వచ్చే నెలలో 70 మందికి పైగా రాజ్యసభ సభ్యులు పదవీకాలం పూర్తి కానుంది. ఏపీ నుంచి 4 సభ్యులు రిటైర్ అవుతున్నారు. అలాగే కర్ణాటక నుంచి కూడా మరో 4 సభ్యులు రిటైర్ కానున్నారు. వారి స్థానంలో కొత్త వారి ఎన్నిక కోసం అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 135 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ గెలుపొందింది. అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ కొనసాగుతోంది. అటు జేడీఎస్ సైతం ఓ 19 సీట్లలో విజయం సాధించింది. కర్ణాటక నుంచి మల్లికార్జున్ ఖర్గేతో పాటు దేవేగౌడ మరో 2 పదవి విరమణ చేయనున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీకి 3 రాజ్యసభ స్థానాలు, బీజేపీకి 1 దక్కే అవకాశం ఉంది. అయితే కర్ణాటక నుంచి ఏపీకి చెందిన నేతను రాజ్యసభకు పంపించాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిర్ణయించినట్టు ప్రచారం సాగుతోంది. అయితే ఏపీ నుంచి మాజీ మంత్రి ఏఐసీసీ మెంబర్ ఎన్ రఘువీరారెడ్డిని పెద్దల సభకు పంపించాలని పార్టీ పెద్దలు నిర్ణయించారని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం కొనసాగుతున్న రఘువీరారెడ్డి ఏ పార్టీ వైపు కూడా తొంగి చూడలేదు. 1989లో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యారు. అదే సమయంలో మంత్రిగా కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. 2014 వరకు ఈ రాష్ట్రానికి మంత్రిగా ఉండేవారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది. ఆ సమయంలో పార్టీ పగ్గాలు తీసుకున్నారు రఘువీరారెడ్డి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం గట్టిగానే కృషి చేశారు. ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందుకే ఇప్పుడు కర్ణాటక ద్వారా రాజ్యసభకు ఆయనను పంపిస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలకు కూడా రాజ్యసభ ఆఫర్ను కాంగ్రెస్ ప్రకటించింది. ఆమె పార్టీలో చేరిక సమయంలోనే ఆమెను పెద్దల సభకు పంపిస్తామని పార్టీ పెద్దలు భరోసా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆమెను కాకుండా మాజీ మంత్రి రఘువీరారెడ్డిని పెద్దల సభకు పంపడాన్ని వైఎస్ షర్మిల ఎలా స్వీకరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. రఘువీరాను పెద్దల సభకు పంపడాన్ని స్వాగతించి ఊరుకుంటారా, లేక తనకు దక్కాల్సిన పదవిని మాజీ మంత్రి లాక్కెళ్లారని అలకబూనుతారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తంగా ఏపీలో మరోసారి పట్టు నిలుపుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి రఘువీరారెడ్డిని రాజ్యసభకు పంపడం ద్వారా ఎంత మేర సక్సెస్ అవుతుందో తెలియాలంటే మాత్రం మరో 3 ఏళ్లు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.